నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ముగ్గురు కుల పెద్దలు ఒక కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు బాధిత కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా బాధితులు సాయమ్మ, స్వాతి, సాయినాథ్ మాట్లాడుతూ గత 2 నెలల క్రితం సాయమ్మ తల్లి ఇందూరు సరుబాయి మరణించడంతో కుల పెద్దలైన బేగరి రాములు అంత్యక్రియలకు రావడానికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితులు నగదు ఇవ్వకపోవడంతో ముగ్గురు కుల పెద్దలు సరుబాయి అంత్యక్రియలకు కులం నుంచి ఎవరు రాకుండా అడ్డుకున్నారని, మృతురాలు కుటుంబ సభ్యులు సమాధి తోడడానికి జేసీబీ ఏర్పాటు చేసుకుంటే అడ్డుకొని మనోవేదన గురి చేసిన బేగరి రాములు, పాల గంగారాం, జంగం సాయిలపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఈ ముగ్గురి వల్ల కులంలో ఇతర ఏ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రాకూడదని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మీడియాతో తెలపడం జరిగింది. అయితే వాళ్ళకి చేద్దామని చెప్పేసి మా అమ్మ ఇంటికి వెళ్ళింది, ఫస్ట్ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఫస్ట్ త్యాగరాములు ఇంటికి పోతే సాగు చేయడానికి 1 లక్ష రూపాయలు డిమాండ్ చేసింది సార్. 1 లక్ష రూపాయలు డిమాండ్ చేసిన అదేవిధంగా ఏమన్నాడంటే నువ్వే వెళ్ళి ఇంటింటికి చెప్పుకోపో అని చెప్పేసి చెప్పింది సార్. మిషన్ వస్తే కూడా అంటే వ్యాగతనకి కూడా ఎవరు రాలేదు. అయితే మేము పొగలకి చెప్తున్నామన్న పొగలకి చెప్తున్నా కూడా అతన్ని కూడా ఏమన్నారు, నువ్వు తవ్వినావంటే బాగుంటుంది, నిన్ను కూడా రేపు ఏం చేస్తామని అయితే అతన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి అతను కూడా అతనికి వెళ్ళిపోయిందన్న. చివరికి టైం గడుస్తూనే వచ్చింది, 8 అయిందన్న. అప్పటికి ఎవరు రాలేదు, కులం మనుషులు రాలేదు. అదే విధంగా వీళ్ళు కుల పెద్దలు అమ్మాయి ఎస్టీ క్యాస్ట్ మరి మాల మమ్మల్ని కుల బహిష్కరణ చేసి సాగుకు రానియకుండా ఇంటింటికి ఆపేసి సాగు చేసిందన్న. నేను ఒంటరిగా సాగు చేసుకున్నాను, ఎవరు రాలేదు. ఎవరు రాకపోతే మేమే సాగు చేసుకున్నాము. కాకపోతే నేను ఇతని నుంచి కోరుకుంటుంది ఏంటంటే మా ఫ్యామిలీకి ఈ విధంగా చేసింది కాబట్టి మిగతా ఎస్టీ మాలలో ఎవరైతే ఉన్నారో ఎవరి ఫ్యామిలీ కూడా మా ఎవరైనా అన్న మాకు అన్యాయం చేసింది అంటే బేగర్ రాములు, పాల గంగారం, జంగం సాయిలు వీళ్ళు ముగ్గురు అన్యాయం చేసిందన్న. వీళ్ళ మీద నేను కుల బహిష్కరణ కింద కేసు కూడా పెట్టదలుచుకున్నా. ఎందుకంటే నేను ఆ రోజు చాలా బాధలో ఉండడానికి పెట్టలేదు. కేసు పెట్టి నాలాగా ఎవరికి అన్యాయం జరగద్దన్న, న్యాయం జరగాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నాకు దయచేసి మీడియా వాళ్ళు కూడా సహకరించాలి. వాళ్ళ మీద దయచేసి చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు నాకు తగిన న్యాయం చేశారని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.